మీలో చాలా మంది ఇప్పటికీ క్యాప్ కట్ యూజ్ చేస్తున్నారు. క్యాప్ కట్ ఆల్రెడీ ఇండియాలో బ్యాన్ అయిపోయింది. అయినా సరే మీరు క్యాప్ కట్ యూజ్ చేద్దాం అనుకుంటే మీకోసం ఇప్పుడు నేను క్యాప్ కట్ లానే ఉండే ఇంకొక ఆల్టర్నేటివ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి డివైస్ కి సపోర్ట్ ఉందని అయితే మీకు ఈ వీడియోలో మొత్తం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే క్యాప్ కట్ ఆల్టర్నేట్ కనుక చూసుకున్నట్టయితే విఎన్ ఎడిటర్ అనమాట. సో మనలో చాలా మంది తెలుసు విఎన్ ఎడిటర్ గురించి. అయితే అసలు మనకి విఎన్ ఎడిటర్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను అనమాట. అండ్ దాంతో పాటుగా అసలు విఎన్ ఎడిటర్ ఎటువంటి డివైస్ కి సపోర్ట్ ఉందని కనుక చూసుకున్నట్టయితే మనకి మ్యాక్ కి సపోర్ట్ ఉంది, ఐఫోన్ కి సపోర్ట్ ఉంది, ఆండ్రాయిడ్ కి సపోర్ట్ ఉంది, అండ్ దాంతో పాటుగా మనకి విండోస్ లో కూడా సపోర్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రో ఫీచర్స్ వచ్చేసరికి చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, టెంప్లెట్స్, వీడియో ఎఫెక్ట్స్ అయితే మనకి ఎలా అయితే క్యాప్ కట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయో సేమ్ టు సేమ్ మనకి విఎన్ ఎడిటర్ లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఒకవేళ కనుక మేము క్యాప్ కట్ యూజ్ చేస్తాం, మాకు విఎన్ ఎడిటర్ వద్దు అని అనుకుంటే మాత్రం మన దాంట్లో ఆల్రెడీ ఒక వీడియో డెడికేటెడ్ వీడియో చేసి పెట్టారు ఫ్రెండ్స్. క్యాప్ కట్ ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇక్కడ విఎన్ ఎడిటర్ గురించి కూడా మీకు ఇక్కడ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దాంతో పాటుగా వీటి లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఎవరైతే విఎన్ ఎడిటర్ ని కనుక మీరు తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ కనుక చూద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే చూడండి. లేదు మాకు క్యాప్ కట్టే కావాలనుకుంటే ఇక్కడ మీకు ఐ కార్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీకు ఆ వీడియో లింక్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. ఏదైనా సరే మీకు క్యాప్ కట్ అయితే సరే చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ విఎన్ ఎడిటర్ కూడా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో విఎన్ ఎడిటర్ గురించి అయితే చూద్దాం. విఎన్ ఎడిటర్ కలుసుకుంటే ఫ్రెండ్స్ దీంట్లో కూడా మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదు. ఎలా అయితే మన క్యాప్ కట్ ప్రో వర్షన్ అయితే వాటర్ మార్క్ రాదు, సేమ్ మనకి అలానే విఎన్ ఎడిటర్ లో కూడా అయితే మనకి వాటర్ మార్క్ అయితే ఏం ఉండదు అనమాట. కీ ఫ్రేమ్స్ అండ్ యానిమేషన్స్ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట విఎన్ ఎడిటర్ లో సరికి. అండ్ విఎన్ ఎడిటర్ మెయిన్ గా చూసుకున్నట్టయితే మనకి సింపుల్ అండ్ చాలా మినిమల్ గా ఉంటుంది అనమాట. ఎటువంటి కాంప్లెక్స్ గా అయితే మనకి ఏం ఉండదు అనమాట. చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఎడిటింగ్ చేసినప్పుడు కూడా చాలా సింపుల్ గా అండ్ చాలా స్మూత్ గా అయితే మీరు ఎడిటింగ్ అది చేసుకోవచ్చు అనమాట విఎన్ ఎడిటర్ యూజ్ చేసుకొని. కంపేర్ టు క్యాప్ కట్ విఎన్ ఎడిటర్ లో చూసుకుంటే మనకి ప్రో ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటుగా ఎక్స్పోర్ట్ అనేది మీకు దీంట్లో చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది అనమాట. మీకు తగ్గట్టుగా మీకు కావాల్సిన క్వాలిటీ అండ్ సెట్టింగ్స్ అనేది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అసలు మనం చూద్దాం అసలు విఎన్ ఎడిటర్ ఎలా ఉంటుంది అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒకసారి నేను విఎన్ ఎడిటర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి విఎన్ ఎడిటర్ అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంటది. డైరెక్ట్ ఇక్కడ మీరు ఫోటోస్ మీద క్లిక్ చేసుకోవాలి అనుకోండి, మీ ఫోన్ లో ఉన్న ఫోటోస్ మొత్తం ఇక్కడ కనిపించేస్తుంటాయి. అండ్ స్టాక్ మీద ఏదైనా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఇంపోర్ట్ చేసుకున్న స్టాక్ ఇమేజ్ కానివ్వండి, స్టాక్ ఫుటేజ్, స్టాక్ ఆడియో అన్ని ఇక్కడైతే మీకు కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడైతే మీరు ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఫేవరెట్ లేదా యాడ్ చేసి పెట్టుకునే ఎలిమెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. రీసెంట్ గా యూజ్ చేసిన ఎలిమెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. మీరు లోకల్ గా ఏదైనా క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకునే ఎలిమెంట్స్ అని ఉంటాయి కదా, అవన్నీ వచ్చరికి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంటాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి షేప్స్ లో చూసుకోవచ్చు మనకి ఎన్ని రకాల ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే. అండ్ ఇక్కడ లైన్స్, ఫ్రేమ్స్, ఇక మీరు కొద్దిసేపు లోడ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి రకరకాలైన షేప్స్ అండ్ మనకి అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క దాని గురించి అయితే. ఇక్కడ మనకి సోషల్ మీడియా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క డిజైన్స్, చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి సోషల్ మీడియా చూసుకున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఫాలో బటన్స్ కూడా కనిపిస్తున్నాయి, లైక్ బటన్, కామెంట్ బటన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, ఎమోజీస్, స్టిక్కర్స్ చాలా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెళ్లే కొద్దీ మనకి లోడ్ అవుతూనే ఉంది. ఇటువంటి విపిఎన్ ఇష్యూస్ అయితే ఏం ఉండవు అనమాట. మనకి క్యాప్ కట్ లో చూసుకున్నట్టయితే మనకి విపిఎన్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా అట్లాంటివి ఏం ఉండదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి విపిఎన్ కి అయితే కనెక్ట్ చేయలేదు, డైరెక్ట్ గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ఎలిమెంట్స్ మొత్తం అయితే మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి పర్ఫెక్ట్ చూసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టుగా కావాల్సిన ఎలిమెంట్స్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని మాత్రం ప్రో వర్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, మిగతా వచ్చేసరికి ఫ్రీగా అయితే అవైలబుల్. మనకు కొంచెం లోడ్ అయితే టైం తీసుకుంటుంది, కానీ వన్స్ మనకి లోడ్ అయింది అనుకోండి చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఆరో కనిపిస్తుంది, థ్యాంక్స్ గివింగ్ కనిపిస్తుంది, బ్లాక్ ఫ్రైడే, లవ్, దీవాలి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ని ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ టెక్స్ట్ లా కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, టెక్స్ట్ లా చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కవర్ టెక్స్ట్ కనిపిస్తుంది, టైటిల్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి యానిమేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది అయితే. ఇక్కడైతే నేను ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ప్లే మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలా ఉందో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైటిల్స్ లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా రకాల యానిమేషన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. మనకి సబ్ టైటిల్స్ లో చూసుకున్నా కానివ్వండి, టైం లో చూసుకున్నా కానివ్వండి, ఎలిమెంట్స్ అయినా యాడ్ చేయాలనుకున్నా సరే, బబుల్ లెక్క యాడ్ చేయాలనుకున్నా సరే,
ఈజీగా అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. మెసేజ్ టైపింగ్ ఏదైనా ఉన్నా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి మెసేజ్ టైపింగ్ ఎలా వస్తుంది అయితే ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది అయితే ఒకవేళ మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసేసుకొని ఆ ఎడిట్ మీద కనిపిస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సింది అయితే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 2 యాడ్ చేసిన వాటికి అయితే చేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మెమో కనిపిస్తుంది. మెమో కూడా ఎలా ఉంటుంది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా మనకి కొన్ని ప్రీసెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. దాంతోపాటు ఇక్కడ మనకి మ్యూజిక్ కూడా అవైలబుల్ గా ఉంది. మనకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మీరు యాడ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కువ యూజ్ చేసే వాటన్నిటిని మీరు ఫేవరెట్ లైన్ మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ మనకైతే ఈజీగా అయితే దొరికేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఒకటి యాడ్ చేసేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలన్నా సరే ఈజీగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఈజీగా అయితే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టు మనకి టైం సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఈజీగా మీకు కావాల్సిన టైంని కానివ్వండి ఏదైనా సరే టెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రీసెట్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఏ మ్యూజిక్ అయినా సరే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఫ్రీగా అండ్ అన్లిమిటెడ్గా అయితే అవైలబుల్గా ఉంది. అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సౌండ్ ఎఫెక్ట్స్ అయినా మీరు యాడ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. చాలా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మీరు ఫేవరెట్ యాడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఫేవరెట్ లాగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ కనుక మీరు యాడ్ చేసుకోవాలన్నా సరే చేసేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కావాల్సిన వాటన్నిటిని ఏదైనా సరే మీకు కావాల్సిన ఎటువంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏదైనా సరే మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ అయినా సరే మీరు ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు యాడ్ చేసేసుకున్నారో మీ ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీ ఎడిటింగ్ టైం లైన్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మీ టైం లైన్ లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఫొటోస్ కానివ్వండి ఇప్పుడు ఒక మీరు టెక్స్ట్ యాడ్ చేశారనుకోండి అది టెక్స్ట్ ఫీల్డ్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఒక మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు అది మ్యూజిక్ ఫీల్డ్ అయితే యాడ్ అయిపోతుంది. మెయిన్ పార్ట్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా యాడ్ చేసి ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. ఇంకా మీరు ఏమైనా యానిమేషన్స్ అడ్జస్ట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని యానిమేషన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వాటిని ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా మీరు ఎడిట్ చేశారు ఏమైనా చేంజెస్ చేయాలన్నా సరే కట్ చేయాలన్నా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్రాప్ ఉంది, రొటేట్ ఉంది, క్లిప్ ఇది మనకి ఫిట్ వచ్చేసరికి డూప్లికేట్, స్ప్లిట్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బేసిక్ అయితే సరిపోతుంది. మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్ ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రీమియర్ ప్రో ఆర్ ఫైనల్ కట్ ప్రో లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మేము బేసిక్ ఎడిటింగ్ చేసుకుంటే మాకు కొంచెం ఫ్యాన్సీ ఎడిటింగ్ వస్తే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం ఈజీగా అయిపోవాలి మాకు ఎట్లాంటి హెవీ యానిమేషన్స్ అవసరం లేదు మాకు అనుకుంటే మాత్రం మీరైతే ఇది ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఈ ఫైల్ ని రా ఫైల్ లెక్క సేవ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా ఇలా మనకి కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి అది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకొని మనకి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. లేదు ఇక్కడ మీరు మాన్యువల్ మీద క్లిక్ చేసుకుని అనుకోండి మీకు తగ్గట్టుగా మీ రెజల్యూషన్ ఎంత కావాలనుకుంటున్నారు 1080p కావాలన్నా 2K కావాలన్నా 4K కావాలన్నా అండ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఎంత ఉండాలని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ బిట్ రేట్ ఎంత ఉండాలని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ మీరు ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అయితే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేస్తున్నా 5 సెకండ్స్ వీడియో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనేసి అయితే చాలా ఫాస్ట్ గా ఎడిట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు కావాల్సిన ఎట్లాంటి ఎడిటింగ్స్ అయినా సరే మీరు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ VN ఎడిటర్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ మ్యాక్ కి, విండోస్ కి, ఆండ్రాయిడ్ కి అండ్ iOS కి అన్ని డివైస్ కి అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా వచ్చేసరికి మీరు మీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క ప్లే స్టోర్ నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే మీకు నేను డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ సంబంధించింది దాన్ని మీరు క్లిక్ చేసుకుని డైరెక్ట్ మీకు యాప్ స్టోర్ నుంచి యాప్ స్టోర్, ప్లే స్టోర్ అంటే ప్లే స్టోర్ లేదంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కూడా వెబ్సైట్ నుంచి కూడా మీకు అది లింక్ అయితే డైరెక్ట్ గా వర్క్ అయితే అవుతుంది అనమాట. డైరెక్ట్ మీరు VN ఎడిటర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసినట్టే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చి ఉంటుంది అయితే అనుకుంటాను. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.